సాధనాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. దాంట్లో జనము సామూహికంగా అందరూ కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని ఆ దేవుని స్మరిస్తూ నోటితో నామం, మనసులో రూపము, చేతిలో శబ్దము అన్నీ కలుస్తాయి. మనసు, మాట, చేత అన్ని కలిపి చేసేది భజన. అంత చక్కగా చేస్తున్నారు మీరు. మీకు అర్థమవుతుందా? జీవితంలో ఎప్పుడైనా భజన చేశారా మీరు? ఒకటో ఇద్దరు వినాయకుడు పట్టుకుని ఇలా చేసుకుంటారా? సో ఇది గత 14 ఏళ్ళ నుంచి ఎవరు వచ్చినా రాకున్నా మేము 5 మంది 3 ఎవరు కూర్చొని చేసుకుంటాం కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ నేర్పిస్తూ ఉంటాం. ఎక్కడో ఉపయోగపడుతుంది. ఇక్కడ చేసే ప్రతి పని ఎక్కడో ఉపయోగపడుతుంది. నోటి నుంచి ఎందుకు తెలుసా? నోటి నుంచి తెచ్చినది ఎందుకు తెలుసా? దాన్ని దీన్ని తినడానికా, వాడిని వీడిని తిట్టడానికా, సినిమా పాటలు పాడడానికా? నోటి తెచ్చినది దేవుడి నామాన్ని చెప్పడం కోసం. 24 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే కోరించాడు. అంటే మాట శక్తి ఇచ్చాడు. ఇంకా ఏది లేదా ఆలోచించాడు. ఆ మాటని మనం ఎంత శ్రద్ధగా వాడుకుంటే అంత అద్భుతమైన చాతుర్యం మనకు వస్తుంది. అందుకనే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు. డ్రైవర్లకు కావాల్సింది నోరు మంచిగా ఉండాలి ఫస్ట్. ఒక కస్టమర్ని, యజమాని మర్యాదపూర్వకంగా ఎలా మాట్లాడాలి. రోజు గుడ్ మార్నింగ్ సార్, ఎస్ సార్, నమస్కారం సార్, సంతోషం అవుతుంది వాడికి యజమానికి. ఎస్ సార్, కస్టమర్ వస్తే సార్ నమస్కారం సార్, రండి సార్, సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్, అడిగితే ఎట్లా ఉంటుంది సార్, ఛార్జర్ కావాలి సార్, సార్ ఏసీ అయినా సార్, సార్ విండో కొద్దిగా తీసుకోండి సార్, వాటర్ బాటిల్ ఎలా ఉంది సార్, ఎలా అవుతుంది, వాడిని మర్చిపోతాడా?